బ్రేకింగ్ న్యూస్ మంచు మనోజ్ పై దాడి కేసులో మోహన్ బాబు మేనేజర్ కిరణ్ ను అరెస్ట్ చేశారు. పహాడీ షరీఫ్ పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చేసి 3 రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ దొంగతనం చేశాడని కిరణ్ పై మనోజ్ ఫిర్యాదు చేశారు. మరో నిందితుడు వినయ్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దాడి కేసులో కిరణ్ ని అరెస్ట్ చేశారు కదా, వినయ్ కి సంబంధించిన ఆచూకీ ఏమనే తెలిసిందా? కిరణ్ ఏదైనా చెప్పాడా? ఏంటి దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్? కుటుంబ వివాదంలో తీవ్ర పరిణామాలు చూస్తున్నాయి. ఇప్పటికీ మంచు మనోజ్ టీసీ కార్యాలయంలో హాజరైన అనంతరం ఈ పరిణామాలు చూస్తున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజ్ 2 రోజుల క్రితం పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపైన దాడి చేశారు 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు. ప్రధానంగా మోహన్ బాబు, విష్ణుకు సంబంధించినటువంటి ప్రధానంగా విష్ణుకు సంబంధించిన అనుచరులు తనపైన దాడికి పాల్పడడం, ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం, వాటిని హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారని చెప్పి ఆయన ఫిర్యాదును కీలకంగా పేర్కొన్నారు. అయితే ఆయన సిపికి కూడా ఇది విషయాన్ని చెప్పారు. నిన్న డీజీపీని కలిసిన నేపథ్యంలో కూడా ఈ ఫిర్యాదు పైన చర్యలు తీసుకోవడం లేదు, పహాడీ షరీఫ్ పోలీసులు ఏకపక్షంగా వివరిస్తున్న అంశాలను కూడా అటు మంచు మనోజ్ లేవనెత్తిన నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు ఎటకేలకు ఈ మనోజ్ పైన దాడి చేసినటువంటి కిరణ్, ఇప్పుడు మోహన్ బాబుకు సంబంధించినటువంటి విష్ణుకు సంబంధించిన ముఖ్య అనుచరులలో కిరణ్, విజయ్, వినయ్ ఈ 3 కీలక అనుచరులుగా తెలుస్తోంది. మనోజ్ కూడా కొద్దిసేపటి క్రితం సిపి కార్యాలయం ముందు మాట్లాడిన సందర్భంలో కూడా కిరణ్ ని, విజయ్ ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కీలకంగా మా కుటుంబ వివాదాలకు ప్రధాన కారణంగా ఉన్నటువంటి వినయ్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేయాలి, వినయ్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరినట్టుగా కూడా తెలిపారు. అయితే వినయ్ రెడ్డి పైన సంచలన ఆరోపణలు కూడా చేశారు మనోజ్. ఎందుకంటే ఇక్కడ విద్యానికేతన విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలన్నీ వినయ్ రెడ్డి చూస్తున్నాడు. వినయ్ గతంలో కూడా ఫీజుల విషయంలో ఇటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఆయన లేవనెత్తారు. దానికి సంబంధించి తండ్రి మోహన్ బాబు వద్ద అనేక మార్లు తను విన్నవించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వినయ్ అక్కడ చంద్రగిరి సంబంధించినటువంటి పేద విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు దండుకోవడంతో పాటుగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే అక్కడ విద్యా సంస్థలో ఉన్నటువంటి ఫీజుల విషయంలో అక్రమాలకు, అవినీతులకు పాల్పడుతున్నది ఖచ్చితంగా వినయ్ అని చెప్పి కొన్ని ఆధారాలను కూడా ఇటు మనోజ్ సేకరించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం మనోజ్ 5 గంటల ఆ విషయాలను కూడా కీలక విషయాలను కూడా తర్వాత ప్రెస్ మీట్ ను రద్దు చేసుకున్నట్టుగా తెలిపారు. ఎందుకంటే కుటుంబ సన్నిహితుల సమక్షంలో వాళ్ళు పరిష్కరించారు. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.